రైట్ రాకేష్ రెడ్డి గారు ఒకటండి ముఖ్యంగా ఇప్పుడు ఈ సమస్య కర్ణాటక సిద్ధరామయ్య గారు, ఈయన ఈ రామయ్య గారు, ఈ తెలంగాణ రామయ్యలు అద్దండి. ఈయన కూడా తారక రామారావు, ఆయన కూడా సిద్ధరామయ్య అండి. రాములో మాత్రం చాలా విన్నాము. నిజమైన రాముడు అయోధ్యలో 22 వెలుస్తున్నాడు. ఒకటి ఏంటంటే అసలు ఈ తెలంగాణ అమరవీరుల ఆత్మ బలిదానం ఏర్పడ్డది. యువకులండి, వృద్ధులు కాదు. ఈ కుటుంబాలు రాజ కుటుంబాలు, ఇప్పుడు రాజ్యం వెళ్తున్న కుటుంబాలు కాదండి. వాళ్ళు ముఖ్యంగా కోరుకున్నది ఉద్యోగాలండి. ఆ బిడ్డలు చచ్చారు, దాని గురించి ఎవరు మాట్లాడారు ఏంటండి? నా సినిమా హీరో నాగార్జునకు రైతు బంధు ఇచ్చామా, రుణమాఫీ కేటీఆర్కి చేశామా, మల్లారెడ్డికి చేశామా? ఇదేం చర్చలండి? ఫస్ట్ ఈ బిడ్డలకు ఉద్యోగాలు రావాల్సిందే. ఈ బిడ్డల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ ఇది. ఉస్మానియా యూనివర్సిటీలో గొంతు కోసుకున్నా, యాదిరెడ్డి ఉరిపెట్టుకున్నా, శ్రీకాంతాచారి తగలబెట్టుకున్నది ఇట్లాంటి చర్చల గురించి కాదు. దయచేసి ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇట్లాంటి మృత్యుంజయ లాంటి మేధావులు కావచ్చు, ముందు ఫిబ్రవరి 1 నాడు వేస్తాన్న డిఎస్సి, మెగా డిఎస్సి వేయండి. మళ్ళా మాకు తెలంగాణ గవర్నర్ ప్రసంగంలో 3 నెలలు అని పెట్టారు. లేదు, దయచేసి ఎవ్వరు వృద్ధులు చావలేదు, ఎవరు పారిశ్రామికవేత్తలు చావలేదు, ఎవరు రాజకీయ నాయకులు చావలేదు. నిరుద్యోగ యువత ఆత్మార్పణ చేసుకున్న నేల ఇది. అందరూ మర్చిపోతున్నారు ఆ యువకులని. మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సింది పిల్లలకు ఉద్యోగాలు. ఫిబ్రవరి 1 మెగా డిఎస్సి రావాలి. వీలైతే అన్ని అఖిల పక్షంలో ఒక కమిటీ వేయండి. కమిటీ వేసి 3 నెలల లోపల ఆ 2 లక్షల ఉద్యోగులు మళ్ళా సంవత్సరం అని పెడుతున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, ఒక ప్రభుత్వము ఆ బిడ్డలని మొత్తం వాడుకొని ఆత్మలు ఇప్పటికి కూడా ఆకాశం పోలేదు, కిందికి రాలేదు. దయచేసి మీరన్న ఆత్మ అర్పణ చేసిన వీరుల, అమరవీరుల ఆశయాలు, ఉద్యోగాలు ముందిచ్చి ఆ బిడ్డలను డిఎస్సీ ఎవరన్నారు చెప్పు. చూస్తాను ఫిబ్రవరి 1 ముఖ్యమంత్రి గారు పేపర్ డేట్ ఇచ్చారు. అదే ఆయన వారే అన్నారు కదా, పేపర్ డేట్ ఇచ్చారు. నేను ఏమంటున్నా, ఫిబ్రవరి 1 నుంచి గవర్నర్ ప్రసంగంలో ఒకటన్నా గవర్నర్ ప్రసంగం చూపిస్తాను. అందులో 3 నెలలు అంటున్నారు. మళ్ళీ మార్చికెళ్ళి ఒక నిమిషం అన్న నేనేమంటున్నాను, ఈ తెలంగాణ మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సింది బతికే బిడ్డల గురించి. చచ్చిన బిడ్డలు ఎట్లన్నా చచ్చిర్రు, మోసం చేసిర్రు, వాళ్ళని ఆత్మహత్యలకు ప్రేరేపించరు. పెట్రోల్ పోసుకున్నాడు ఒక్కడు, అగ్గి పెట్టె లేకుండా కాల్చుకున్నది శ్రీకాంతాచారి. రైలు పట్టాల కింద తలబెట్టింది స్వర్ణక్క. ఢిల్లీలో ఉరిపెట్టుకున్నాడు యాదిరెడ్డి. మేం కాదు, ముఖ్యమంత్రులు కాదు, రాజకీయ నాయకులు కాదు, పారిశ్రామికవేత్తలు కాదు, దయచేసి రాజకుటుంబం కాదు, ఇప్పుడు రాజ్యం మేలుతున్న కుటుంబాలు కాదు. వీళ్ళు మళ్లీ చర్చలు పక్కదో పట్టిస్తున్నారు, అసెంబ్లీలో గాని పక్కన చర్చలలో గాని. మీరు దయచేసి తెలంగాణ ప్రజానీకం మొత్తం గమనించాలా. యువత ప్రధానం. యువత ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది, భవిష్యత్తు ఉంటేనే తెలంగాణ ఉంటుంది. దయచేసి 3 నెలల లోపల 2 లక్షల ఉద్యోగాలు ప్రథమ బాధ్యతగా, కర్తవ్యంగా అన్ని పార్టీలు, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఒక కమిటీకి ఏర్పడి స్పెషల్ టాస్క్ ఫోర్స్ పెట్టి 24 గంటల తర్వాత ఒక ఆనెస్ట్ ఆఫీసర్స్ అపాయింట్ చేసి ఆ పిల్లలందరికీ 2,50,000 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతనే మిగతా కార్యక్రమాలు ఈ ఏవైతున్నాయో. ఇప్పుడు రైతు రుణమాఫీ, దయచేసి సినిమా స్టార్లకు మాఫీ చేయకండి. రైతులకు, నిజమైన రైతులకు మాఫీ చేయండి. అక్రమాలలో బ్యాంకులలో పారిశ్రామికవేత్తలు తీసుకున్నారు, భూముల మీద, బంజరు భూముల మీద రుణాలు తీసుకున్నారు. ఇవన్నీ దయచేసి ఒక కమిటీ వేయండి. మూడోది, ఏవైతే ఉన్నాయో కార్యక్రమాలు అన్నిటికన్నా ముఖ్యం, 10 సంవత్సరాల నుంచి నా నిజవర్గం ఆర్మూర్లో ఒక ఇల్లు కట్టలేదండి. 85 పల్లెలలో బిక్కుమని ఎండలు ఎండుతున్నారు. ప్రతి నియోజకవర్గానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందని చెప్తున్నారు. అదే చెప్తున్నానండి, 85 పల్లెలలో గొంతు కోసుకుంటానని చెప్తున్నారు. రేపు తెలంగాణ అసెంబ్లీ ముంగట గొంతు కోసుకుంటాను. 85 పల్లెలో ఒక ఇల్లు కట్టింది ఉంటే నేనేం చెప్తున్నాను, పేదవాడిని దయచేసి చావనివ్వకండి. మీ ప్రజాకర్షణ పథకాలు ఉండండి, దాని చర్చలు తర్వాత వెళ్దాం. ముందు ప్రాధాన్యత క్రమం, యువకులకు ఉద్యోగాలు. ఫిబ్రవరి 1 లోపల కమిటీ వేయండి. మంచి ఆనెస్ట్ ఆఫీసర్స్, డైనామిక్ ఆఫీసర్ 100,000 మంది ఉన్నారు. ఒక కమిటీ వేయండి. లీకేజీలు కాకుండా ఆ గత ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, అసమర్థ కుటుంబం 30 లక్షల బిడ్డల భవిష్యత్తు సర్వనాశనం చేసిన పేపర్ లీకేజ్, గ్రూప్ 1 లీకేజ్, గ్రూప్ 2 లీకేజ్, గ్రూప్ 4 లీకేజ్. ఒక పరీక్షలు నిర్వహించలేని ఆ కుటుంబం ఎక్కడుందండి అక్కడ ప్రభుత్వము, రాజకీయ. నేను ఇప్పటికైనా దయచేసి మీ అందరి చేతులు ఎత్తి పెట్టుకుంటున్నా. అన్ని పార్టీలను కాళ్ళు మొక్కుతాను, అందరు ఎమ్మెల్యేలు కాళ్ళు మొక్కుతాను. రేపు తెలంగాణ అసెంబ్లీలో 119 ఎమ్మెల్యేల కాళ్ళు మొక్కుతాను. దయచేసి ఈ ఉసురు తెలంగాణ కూరికనే పోదు. మన రాజసాలు, రాజభోగాలు, సెక్రటరియట్లు వాళ్ళు ఆత్మతర్పణ చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటే వచ్చిన ఈ భోగాలు మనం కొన్ని రోజులు ఆపుదాం. వీలైతే 119 మంది ఎమ్మెల్యేలు సాలరీస్ తీసుకోవద్దు. దాంట్లో నేను ముందుకుంటాను. దయచేసి
ఫస్ట్ యువకులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ప్రబలిక లాంటి బిడ్డలు పెట్టుకుంటారండి. 80 ఏళ్ళ చూడు సత్య పోతాడండి. ఇంకా 5 ఏళ్ళు 80 ఏళ్ళ భవిష్యత్తు వాళ్ళు చచ్చిపోతున్నారండి. ప్రభుత్వాలు అటు వైపున తిప్పండి. మీడియాలు కూడా ఈ చర్చలు కూడా కొద్దిగా దయచేసి ఒక ప్రాధాన్యత క్రమంలో యువతకు ఉద్యోగాల ముందు, యువతకు ఉపాధి అవకాశాలు ఎందుకండి? పంట ఎవరికి ఇస్తారు? గుట్టలు ఉన్నోడికి ఇస్తారా? గుట్టలండి పంట పండించోడికి ఏంటి రైతు బంధు? పచ్చటి పొలాలు పచ్చటి పంటలు వాళ్ళకి ఇవ్వండి అండి రైతు బంధు. గుట్టలు పుట్టలు చెప్తే సిగ్గు అనిపిస్తుందండి. చార్టెడ్ ఫ్లైట్లు వచ్చి రైతు బంధు తీసుకుంటున్నారండి. మా దగ్గర బెంగళూరుకి వెళ్ళి ఫ్లైట్లు తీసుకుంటున్నారు. ఇదెక్కడి కర్మరా బాబు? ఎవడు చచ్చిండు, ఎవడు వెళ్తున్నాడు, ఏమవుతున్నాయి నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికన్నా ఇల్లు ముఖ్యం. ఇల్లు దయచేసి ఇల్లు మనకున్న బంజారాయిల్స్ జూబ్లీహిల్స్ ఇళ్లలో మంత్రులకు ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బంగాలు వచ్చినాయి, ఎమ్మెల్యేలకు 3 బెడ్రూమ్లు వచ్చినాయి. కాబట్టి దయచేసి మరవకండి పేద ప్రజల్ని. నేను చూశాను పల్లె పల్లెల పల్లేరు మొలిచినట్లు వర్షంలో చలితో 80 సంవత్సరాల బుద్ధులు చిక్లి అనే గ్రామంలో బస్టాండ్లో పడుతుంది. ఈ పాపం ఎవరికి తగలాలా? ఈ పాపం ఎవరికి తగలాలా?